ఏళ్ల చరిత్రకు చెదలు మూతబడ్డ శివాలయం అంటూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో ప్రచురితమైన కథనానికి స్పందించి ములుగు జిల్లా వాజేడు మండలంలో మూతబడిన శివాలయాన్ని తెరిపించడానికి వాజేడు యూత్ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు గత 2 రోజులుగా శుభ్రం చేసి మరలా వాజేడు శివాలయానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారికి సహకరిస్తానని శివాలయ ధర్మకర్త కూడా ముందుకు రావడం జరిగింది. చరిత్రకు చెదలు అనే ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో ప్రచురితమైన కథనానికి ములుగు జిల్లా వాజేడు మండల యూత్ స్పందించి మన వాజేడు మండల కేంద్రంలో ఉన్నటువంటి శివాలయంని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మొత్తం తొలగించి శుభ్రం చేయడం జరిగింది. ఈ శివాలయాన్ని మరలా తెరిపించి పూర్వవైభవం తీసుకురావాలని వారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు కానీ అటు ఎండోమెంట్ వారు కానీ వారికి సహాయ సహకారాలు అందించాలని మన ఛానల్ ద్వారా కోరడం జరిగింది. దీనికి తోడుగా ప్రభుత్వ ఎండోమెంట్ సహాయ సహకారాలు అందిస్తే మూతబడిన వాజేడు శివాలయం తెరుచుకొని పూర్వ వైభవం పొందుతుందని ఈ ప్రాంత భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాజేడు మండలం నాగారం గ్రామంలో గత 50 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉన్న శివాలయం ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల మూసివేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరము ఈ శివాలయం మూసివేసి ఉండడం అరిష్టంగా భావించి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించడం ఉద్దేశంతో పరిసరాలలో ఉన్న చెట్లు ఇవన్నీ క్లీన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ధర్మకర్తలతో మాట్లాడాము. వాళ్ళు కూడా అంగీకారం తెలిపినారు. సాధ్యమైనంత తొందరలో మళ్ళీ గుడికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాము. దీనికి గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి తగిన సహకారం అందించాలని కోరుతా ఉన్నాం.